వాహనం కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రిజిస్ట్రేషన్కి సంబంధించి మనం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండానే, ఆ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండానే మనం ఎక్కడైతే షోరూంలో కొనుగోలు చేస్తామో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అక్కడే పూర్తి చేసేందుకు వీలు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఇక మీదట ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు రవాణా శాఖ అధికారులు. ఈ కొత్త విధానం అమలు కోసం అవసరమైన సాఫ్ట్వేర్ను రాబోయే 15 రోజుల్లో సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఆర్టీఏ కార్యాలయాలపై భారం తగ్గించడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అవినీతికి అడ్డుకట్ట వేయడమే ఈ కొత్త విధానం ముఖ్య ఉద్దేశమని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్కి సంబంధించి కొత్త రూల్ తీసుకొచ్చింది ప్రభుత్వం. ఈ రూల్ ఏ విధంగా ఉండబోతోంది, ఎప్పటి నుంచి అమలు కానుంది, డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి. అరుణ, ఇప్పటి వరకు మనం చూసుకుంటే ద్విచక్ర వాహనాలు కానీ 4 వీలర్స్ పూర్తిగా కూడా ఎక్కడైతే కొనుగోలు చేస్తామో అక్కడ తాత్కాలికంగా మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగేది. ఆ తర్వాత పూర్తిగా ఆర్టీఏ ఆఫీసులోకి వెళ్ళి పూర్తి ప్రక్రియ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఇక నుంచి ఏదైతే కొత్తగా సాఫ్ట్వేర్ అప్డేషన్స్ అనంతరం కూడా తెలంగాణ రాష్ట్రం కూడా పూర్తిగా ఎక్కడైతే వాహనాలు కొంటారో, ద్విచక్ర వాహనాలు కానీ అలాగే 4 వీలర్స్, ఈ రెండు కూడా అక్కడే పూర్తిగా రిజిస్ట్రేషన్ అయిపోతుందని కూడా చెప్తున్నారు. ఎక్కడైతే ఆటోమొబైల్ ఉంటుందో అక్కడ ఒక డీలర్ ఉంటారు, ఆయన పూర్తిగా కూడా వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారని చెప్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వారి ఇంటికి పోస్ట్ ద్వారా కూడా ఆ కాగితాలను పంపిస్తారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని తీసుకొని వచ్చింది. అయితే ఈ విధానాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వాహన సారథి యాప్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాడ్ అయ్యాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు యాడ్ అవ్వలేదు. అందుకు కొన్ని రోజుల పాటు ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. కొన్ని సాఫ్ట్వేర్ అప్డేషన్స్ ఉండడం కారణంగా కొద్దిమేర ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అప్డేషన్ అయిపోయిన తర్వాత పూర్తిగా తెలంగాణ కూడా వాహన సారథి యాప్లో చేరుతుంది. అప్పుడు పూర్తిగా ఎక్కడైతే ఆటోమొబైల్ అథెంటిక్గా ఉంటుందో అక్కడ ద్విచక్ర వాహనాలు కానీ 4 వీలర్స్ అక్కడే వాహన రిజిస్ట్రేషన్ అనేది ప్రక్రియ పూర్తిగా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఇంకెక్కడికి వెళ్లాల్సిన అక్కర్లేదని కూడా చెప్తున్నారు. ఒకే చట్టం అవడం కారణంగా ఆర్టీఏ ఆఫీసు చుట్టూ తిరగని అక్కర్లేదని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మధ్యలో ఉన్న దళారులకు కూడా మనీ ఎక్కువగా అవినీతి జరుగుతుందనే నేపథ్యంలో పూర్తిగా ఈ విధాన్ని తీసుకొచ్చినట్టు కూడా తెలిసింది. మరికొన్ని రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది అథెంటిక్ అయిన ఆటోమేటిక్ మొబైల్ ఏదైతే ఉంటుందో ఆ కార్యాలయంలో జరుగుతుంది. ఆ డీలర్కి సంబంధించిన ఏదైతే ఆఫీసులు ఉంటాయి, ఆఫీసులకు సంబంధించి అక్కడ డీలర్ ఉంటాడు, అక్కడ పూర్తిగా కూడా వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అరుణ. రైట్ సుష్మిత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.